పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలంటూ పార్లమెంట్లో గలమెత్తిన ఎంపీ వంశీకృష్ణకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి కార్మికుల పెన్షన్ కోసం పార్లమెంట్లో కొట్లాడి టన్ను బొగ్గుపై 20 రూపాయల చొప్పున 140 కోట్ల నిధులు కేటాయించేలా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి చేశారని కొనియాడారు. గత సంవత్సర కాలం నుండి పార్లమెంటు పరిధిలోని అనేక సమస్యలతో పాటు సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ కోసం వంశీకృష్ణ పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఎంపీ వంశీకృష్ణతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు కూడా పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు గెలిచినప్పటి నుంచి అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నాడు. గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పెన్షన్ విధానం ఉండేది. రిటైర్డ్ కార్మికులకు 500 నుంచి 1,500 మాత్రం పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది. ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్డ్ కార్మికులకు అందరికీ మనిషికి 10,000 రూపాయలు పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమెప్పి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిశ్రామిక ప్రాంతమైన 13 డివిజన్లలో ఒక టన్నుకు సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన 20 రూపాయలు అంటే సుమారు 140 లక్షల కోట్ల రూపాయలు 140 కోట్ల రూపాయలు ఈ కార్మికుల ఫండ్కు కార్పొరేట్ ఫండ్కు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు పెన్షన్ విధానం రావాలని గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో పోరాటం చేసినందుకు ఈరోజు చౌరస్తాలో వారికి కాంగ్రెస్ నాయకులు, మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.